వార్తలు చూస్తే ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత చేతులు దులుపుకోవడం జీహెచ్ఎంసీకి ఆనవాయితీలా కనిపిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరంలో అన్ని సమస్యలే. ఏ నాలా ఉప్పొంగుతుందో తెలియదు, ఏ రోడ్డు కుంగుతుందో అర్థం కాదు, ఏ కాలనీలో నీరు చేరుతుందో ఊహించలేం, ఏ భవనం ఎప్పుడు కూలుతుందో కూడా అంచనా వేయలేం. కొన్నేళ్లుగా వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఇదే. ఋతుపవనాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడం, వర్షాకాలం ప్రారంభంతో సిటీలో శిథిలావస్థకు చేరిన భవనాల అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. నగరానికి పురాతన భవనాల రూపంలో మరోసారి పెను ప్రమాదం పొంచి ఉందా? మరి అధికారులు యజమానుల తీరులో మార్పు రాకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? డేంజర్ బెల్స్ మోగిస్తోన్న శిథిలావస్థ భవనాలు. వర్షాకాలం వస్తుండడంతో పెరుగుతోన్న టెన్షన్. ఎప్పుడు ఏ భవనం కూలుతుందో తెలియని పరిస్థితి. ఈసారైనా జీహెచ్ఎంసీ ముందే మేల్కొంటుందా? కార్పొరేషన్ పరిధిలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను తొలగించడం, అందులో ఉంటున్న వారికి, అక్కడికి వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అర్బన్ లోకల్ బాడీలదే. ఎక్కడైనా శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ఉంటే వెంటనే వాటి యజమానులకు నోటీసులిచ్చి వాటిని ఖాళీ చేయించడం లేదా మరమ్మతులు చేసుకుని పటిష్టంగా మార్చుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికారుల హెచ్చరికలకు నిర్మాణాల ఓనర్స్ స్పందించకుంటే వాటిని కూల్చివేసి అందుకోసం ఖర్చయిన మొత్తాన్ని వసూలు చేయాలనేది మున్సిపల్ యాక్ట్ చెప్తోన్న మాట. నిజానికి ఇది నిత్యం చేయాల్సిన పనే. వర్షాకాలం ముందైతే తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం. కానీ ఇప్పటి వరకు గ్రేటర్ అధికారులు ఈ అంశంపై పెద్దగా ఫోకస్ చేయని పరిస్థితులే కనిపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు సిటీలో ఎక్కడో ఓ చోట నిర్మాణాలు కూలటం, ప్రమాదాలు జరగటం కామన్ గా మారింది. వాల్స్ కూలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తవ్వకాల్లో ఉన్న సెలార్లు కూలటం కారణంగా పలువురు కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. సికింద్రాబాద్ మార్కెట్ ప్రాంతంలో గతంలో పురాతన భవనం మొదటి అంతస్తు నుంచి బాల్కనీ విరిగిపడి కింద ఉండే షాపు యజమాని మరణించగా మరికొందరు గాయపడ్డారు. పారడైజ్ సెంటర్ లో ఉన్న చంద్రలో కాంప్లెక్స్ రైలింగ్ కూలి ఒక వ్యక్తి మరణించగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది సికింద్రాబాద్ లో ఒక ఇళ్లు కూలి ఒక బాలుడు మృతి చెందాడు. ఓల్డ్ సిటీలో ఇల్లు కూలి రేకులు మీదపడి గతేడాది చిన్నారులు మృతి చెందారు. ఇలా వర్షం వచ్చిందంటే చాలు నిర్మాణాలు కూలటం, ప్రమాదాలు జరగటం, పలువురు ప్రాణాలు కోల్పోవటం జరుగుతోంది. నూతన నిర్మాణాల కోసం తవ్విన సెలార్లు, వాటి పక్కన ఉండే గోడలు కూడా వర్షాకాలంలోనే అధికంగా కూలుతాయి. అయితే ఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావిడి చేసి తరువాత చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. సిటీలో బేగం బజార్, గోషామహల్, కార్వాన్, చార్మినార్ ప్రాంతంతో పాటు సికింద్రాబాద్ మోండా మార్కెట్, అల్వాల్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక 2016లో 485 శిథిల భవనాలు, నిర్మాణాలు కూల్చగా 2017లో 294 నిర్మాణాలు, 2018లో 402 నిర్మాణాలు, 2019లో 453 శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేసింది జీహెచ్ఎంసీ. ఇక 2020 సంవత్సరంలో మొత్తం 575 శిథిలావస్థకు చెందిన నిర్మాణాలు, 2021లో 540 శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు గుర్తించి చర్యలు చేపట్టింది జీహెచ్ఎంసీ. ఇక 2022లో మొత్తం 620 వరకు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించారు అధికారులు. అందులో 430 నిర్మాణాలను కూల్చివేసింది బల్దియా. 2023లో 370 భవనాలపై చర్యలు తీసుకున్న అధికారులు 2024లో మొత్తం 597 భవనాలను గుర్తించి 354 భవనాలపై చర్యలు తీసుకున్నారు. 2025లో గతేడాది మిగిలిపోయిన వాటితో కలిపి దాదాపు 500 వరకు శిథిల భవనాలుంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించి డీటెయిల్ రిపోర్ట్ పంపించాలని ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వివరాలు వచ్చిన తరువాత వాటిపై క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలన చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్ కంటే ముందే ప్రారంభం కావటం, వర్షాలు కూడా భారీగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో శిథిల భవనాలపై వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక గ్రేటర్ పరిధిపై ఫోకస్ చేస్తే సికింద్రాబాద్ జోన్ పరిధిలో అత్యధికంగా శిథిల నిర్మాణాలు ఉంటుండగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని శిథిల భవనాలు రెండో స్థానంలో ఉంటాయి. కూకట్పల్లి జోన్, చార్మినార్ జోన్ పరిధిలోనూ కొన్ని ఇలాంటి నిర్మాణాలు ఉన్నట్లు చెప్తున్నాయి బల్దియా వర్గాలు. ఇక అతి తక్కువగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలో శిథిల నిర్మాణాలు ఉంటాయంటున్నాయి. సిటీలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవటం, అది కూడా భారీగా పడుతుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, ఎంత నష్టం వాటిల్లుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అనేక శిథిల భవనాలు, మార్కెట్లు, ప్రధాన మార్గాలు రద్దీ ప్రదేశాల్లో ఉంటున్నాయి. అలాంటి చోట ప్రమాదం జరిగితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అధికారులు వ్యాపార ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు నేతలు. 3 రోజుల క్రితం కురిసిన వర్షానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని విజిలెన్స్, ఆసరా పెన్షన్లు, ఇన్వర్ట్ సెక్షన్స్ ఆఫీసుల్లో పెచ్చులూడి పడ్డాయి. ఈ దెబ్బకు అనేక మంది భయపడ్డారు, కార్యకలాపాలు నిలిపేశారు. ఇప్పుడు దానికి మరమ్మతులు చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ సిటీ లైట్ హోటల్ కూలి 13 మందికి పైగా చనిపోయారు. అలాంటి ఘటనలు హైదరాబాద్ లో జరగకుండా ఉండాలంటే పురాతన నిర్మాణాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే గ్రేటర్లో మహా ఘోరాలు మళ్లీ చూడాల్సి వస్తుంది.